ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. యోధాపత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఎలాంటివాడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎలాంటివాడు అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఆయన శక్తిగల రక్షకుడు, తర్వాత అద్వితీయ దేవుడు. అర్థమవుతుందా? శక్తిగల రక్షకుడు, తర్వాత అద్వితీయ దేవుడు. ప్రియులారా, ఇటువంటి శక్తిగల రక్షకునికి అద్వితీయ దేవునికి ఎల్లప్పుడూ కూడా మరి మహిమ మహాత్యము ఆధిపత్యం అధికారము యుగముల వరకు ఇప్పుడు సర్వయుగములు కలగాలి అనేది ఇక్కడ మరి భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన శక్తి కలిగిన రక్షకుడు కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, మహిమను ఆరోపించాలా, అధికారమును ఆరోపించాలా అనేది తెలియచేస్తూ ఉన్నాడు. సరే ప్రియులారా, ఏ విషయంలో ఆయన శక్తి కలిగిన రక్షకుడు అంటే చూడండి, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తిగల రక్షకుడు. చూసారా, దేవుడంట మనలను తొట్టిల్లకుండా కాపాడేవాడు, తర్వాత తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి అంటే ప్రియులారా, నిర్దోషులుగా ఉండాలా, తర్వాత ఆనందముతో ఆయన ఎదుట నిలబడాల. అయితే ఆయన ఎలాంటివాడు? తన మహిమ ఎదుట అని ఇక్కడ రాయబడుతుంది. దేవుని మహిమ ఎదుట మనము నిర్దోషులనుగా నిలబడాల. ప్రియులారా, దేవుని మహిమ గురించి మనం చెప్పాలంటే ఎవరునూ సమీపింపరాని తేజస్సు గల దేవుడు అని బైబిల్ గ్రంథంలో చెప్పబడుతోంది. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. ఎవ్వరు కూడా ఆయన మహిమను ఆయనను సమీపించలేరు. అటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇటువంటి తేజస్సు కలిగిన దేవుని ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? అంతేకాదు, నిర్దోషులుగా నిలబెట్టాలి అని ఆయన కోరుతున్నాడు. ఈ లోకంలో ఏ దోషము లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలిగిన వారు ఎవరు లేరు. అర్థమవుతుందా? లోకంలో మానవుడు మరి పుట్టుకతోనే మరి పాపముతో పుడుతూ ఉన్నాడు, అలాగే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దోషభరితమైనటువంటి ప్రజలు, అపవిత్రమైనటువంటి పాపములో ఉన్నటువంటి ప్రజలు దేవుని ఎదుట ఏ విధంగా నిర్దోషులనుగా నిలబడతారు అంటే ఇది మనుషులకు అసాధ్యమే. కానీ ప్రియులారా, అందుకనే దేవుడు శక్తి కలిగిన రక్షకుడు మనలను మరి ఏ యోగ్యత లేనటువంటి వారిని, మరి దోషభరితంగా పాపముతో నిండి ఉన్నటువంటి మనలను దేవుని ఎదుట నిలబెట్టాలని, అలా నిలబెట్టడానికి శక్తిగల రక్షకుడని బైబిల్ గ్రంథము చెప్తోంది. కాబట్టి ప్రియులారా, ఆ మొదటి మాట ఇంకొకసారి చదువుకుందాము. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. కాబట్టి తొట్టిల్లకుండా కాపాడాలి
అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మహిమ ఎదుట నిలబడాలి, నిర్దోషులనుగా నిలబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మరి తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడాలి. ఈ లోకంలో తొట్టిల్లకుండా ఎవరుంటారండి? ఎవరిని దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతాడు? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ప్రియులారా, దేవుడు మొదట ఎవరిని తొట్టిల్లకుండా కాపాడుతాడు అంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని తన భక్తుల పాదములు. ఎవరైతే దేవుని యందు భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి పాదములు తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. ప్రియులారా, చూసారా? దేవుని ఎదుట నీవు నేను భక్తిపరులముగా ఉండాలని అంటే యథార్థమైనటువంటి మరి భక్తి కలిగినటువంటి జీవితం. అర్థమవుతుందా? లోపటికొకటి బయటకొకటి కాకుండా యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వారినే దేవుడు ఆయన ఎదుట మరి తొట్టిల్లకుండా కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. చూసారా? కాబట్టి తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. సరే, ఈ భక్తుల యొక్క పాదాలు తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటి? ఎందుకు తొట్టిల్లిపోతున్నారు అంటే ప్రియులారా, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం, ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు, వారితో కూడా యోధావారును తొట్టిల్లుచున్నారు. చూసారా ప్రియులారా? ఇక్కడ ఏం రాయబడింది? ఇశ్రాయేలు వారు, యోధావారు తమ దోషములో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. కాబట్టి కారణం ఏమిటి? తన ప్రజలు తర్వాత దేవుని యొక్క భక్తులైనటువంటి వారు తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటంటే తమ దోషములే. అర్థమవుతుందా? దోషము అంటే తెలిసి చేసేటువంటిది. కాబట్టి వారు తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటంటే వారి దోషాలే. చూసారా? ఇశ్రాయేలీలు, తర్వాత ఎఫ్రాయిము వారు, యోధావారు అందరూ కూడా ప్రియులారా దేవుని ఎదుట తొట్టిల్లిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే వారిలో ఉన్నటువంటి దోషములు, వారిలో ఉన్నటువంటి పాపములే వారు తొట్టిల్లిపోవటానికి కారణముగా ఉంటుంది. ఇంకొక కారణం చూద్దాము ప్రియులారా. మరి తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటో ఇంకొక మాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాము. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయాయను, కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. ప్రియులారా, రెండవదిగా ఈ లోకంలో భక్తులైనటువంటి వారు వారు తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమునకు వారు అవిధేయులై ఉంటున్నారు. వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, కానీ ప్రియులారా వాక్యమును అనుసరించి ఏ మాత్రము కూడా నడుచుకోవట్లేదు. అర్థమవుతుందా? వారు దేవుని యొక్క వాక్యమును వింటున్నారు కానీ అవిధేయత చూపిస్తున్నారు. ఆ వాక్యానికి ఏదైతే విన్నారో, ఏదైతే చదువుతున్నారో ఆ వాక్యానికి వాళ్ళు విధేయత చూపించట్లా, ఆ వాక్యానికి వారు లోబడట్లా. తిరుగుబాటు చేసి దేవుని యొక్క వాక్యానికి తిరుగుబాటు చేసి ప్రియులారా ఆ విధంగా వారు అవిధేయత చూపించి వారు తొట్టిల్లిపోతున్నారు. చూసారా? కాబట్టి ఈ లోకంలో తన భక్తులైనటువంటి వారు తొట్టిల్లిపోవటానికి కారణం ఏమిటంటే ఒకటేమో వారి దోషములే కారణం, వారు తొట్టిల్లిపోవటానికి వారి దోషములే కారణం. రెండవది ఏమిటంటే ప్రియులారా వారు వాక్యమునకు అవిధేయులైనటువంటి వారు, దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులైనటువంటి వారు, అందుకని వారు తొట్టిల్లిపోతూ ఉన్నారు. ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా తొట్టిల్లిపోకుండా నిలబడతాము అంటే ప్రియులారా అది కూడా దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ వచ్చాడు. చూడండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనము.
కీర్తన 119, 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ కూడా లేదు. ప్రియులారా, తొట్టిల్లిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలంట? ప్రేమించాలా. దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలా, ఆ వాక్యమును చదవాలా, ఆ వాక్యమును ధ్యానం చేయాలా. అంతేకాదు ఆ వాక్యమునకు లోబడి అనుసరించి నడుచుకోవాలా. తర్వాత ఏదైతే మనం నేర్చుకున్నామో, ఏదైతే మనం ధ్యానం చేసామో, ఏ వాక్యం అనుసరించి నడుస్తూ ఉన్నామో అదే వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. కాబట్టి ప్రియులారా, ఇన్ని విధాలుగా వాక్యం విషయంలో మనము ప్రవర్తిస్తూ ఎలా ఉండాలంట? ప్రేమతో అలాగ చేయాలా. ప్రేమతో వాక్యాన్ని చదవాలా, ప్రేమతో వాక్యానికి లోబడాలా, ప్రేమతో వాక్యమును అనుసరించి నడుచుకోవాలా. ఈ విధంగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినట్లయితే వారికి ఎంతో నెమ్మది కలదు. చూసారా? కాబట్టి వారు తూలి తొట్టిల్లిపోవటానికి కారణమేమి లేదు. ప్రియులారా, ఈనాడు అనేకసార్లు తొట్టిల్లిపోతున్నావు కదా, అనేకసార్లు పాపంలో తొట్టిల్లిపోతున్నావు కదా. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యానికి నువ్వు విలువ ఇవ్వకపోవటమే, దేవుని వాక్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకపోవటమే, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి అవిధేయత చూపించి ఏమాత్రము కూడా దేవుని వాక్యానికి లోబడకుండా ఉండటం వలన ప్రియులారా తొట్టిల్లిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా దేవుని యొద్ద క్షమాపణ కోరి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించటానికి, నీ వాక్యమును ప్రేమించటానికి నాకు సహాయము చేయ. నీ వాక్యముని నేను చదవలేకపోతున్నా ప్రభువా, నీ వాక్యాన్ని నేను చదవలేకపోతున్నా, నాకు సహాయము చేయి అని దేవుని సన్నిధిలో మనం అడుగుతూ వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా తన వాక్యాన్ని చదవటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. తర్వాత రెండవదిగా మనం ఏం చేయాలా? తొట్టిల్లిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ప్రియులారా, రెండవదిగా వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా వాళ్ళు నీళ్ల కాలువల యొద్దకు వారు వెళతారు. కాబట్టి వారు నన్ను ప్రార్థించుచుండగా తొట్టిల్లకుండా చక్కగా పోతారు. ప్రియులారా, రెండవదిగా మనము తొట్టిల్లిపోకుండా ఉండాలి అంటే, ఆయన మహిమ ఎదుట నిర్దోషులముగా మనము నిలబడాలి అంటే ప్రియులారా, రెండవదిగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మనం అనేకసార్లు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. మనము సంఘములో 10 మందిలో చేస్తున్నాం, కానీ వ్యక్తిగతంగా ప్రభుతో మనం గడుపుతూ ఉన్నామా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవటం ద్వారా అపవాది శత్రువు మన మీద దాడి చేసి మనలను వశపరుచుకొని ప్రార్థన చేయకుండా ఆటంకాలు కలుగ చేస్తూ ఉన్నాడు. వారు మనల్ని భయపెడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకోవాలంటే ఏదో ఒక పని వస్తుంది, ప్రార్థన చేసుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు, ప్రార్థన చేసుకోవాలంటే ఏదో ఒక పని గుర్తు వస్తుంది. చూసారా? కాబట్టి ప్రార్థన చేయటానికి ఎంతగానో మనం ఆటంక పెట్టబడుతున్నాం. కారణం ఏమిటంటే సాతాను మన మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తొట్టిల్లిపోకుండా చక్కగా నడుస్తారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం. మనము దేవుని ఎదుట తొట్టిల్లకుండా ఉండాలంటే ఒకటేమో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని మనము ప్రేమించి చదివి ధ్యానించి వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. రెండవది ఏమిటంటే ప్రార్థన చేయాలి. కాబట్టి వాక్యము, ప్రార్థన ప్రతి విశ్వాసికి ఇవి ఎంతో ప్రియులారా ప్రాముఖ్యమైనటువంటి. ఒక పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఎలా అవసరమో, ఒక ట్రైను పట్టాల మీద వెళ్ళాలంటే 2 పట్టాలు ఎలా అవసరమో,
ప్రియులారా, ఒక విశ్వాసి దేవుని ఎదుట మరి నిర్దోషులుగా నిలబడాలి అంటే, తొట్టిల్లిపోకుండా ఉండాలంటే మనకు వాక్యము, ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఆ విధముగా నడిపించి మనం తొట్టిల్లిపోకుండా దేవుని ఎదుట మహిమతో, ఆనందంతో మరి నిర్దోషులనుగా నిలబెట్టడానికి దేవుడు మనకు సహాయం చేసి మనలను నడిపించనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా, అనేక మార్లు తొట్టిల్లిపోతూ మిమ్మలను ఆయాస పెడుతూ వచ్చినాం తండ్రి. నీ వాక్యమునకు లోబడక, నీ వాక్యానికి విధేయత చూపించక, నీ సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఎన్నో మార్లు ప్రభువా మిమ్మలను దుఃఖపెట్టి తొట్టిల్లిపోయినాం. దయతో క్షమించండి, దయతో క్షమించండి. మీ రక్తము చేత కడగండి, పవిత్రపరచండి ప్రభువా. ప్రార్థన అంశాలు ఉన్నాయి నాయన. దేవా, సహాయం చేయండి. ఎవరెవరు ఎటువంటి సమస్యలో ఉన్నారో, ఇరుకులు ఇబ్బందులో ఉన్నారో ప్రభువా, వారి సమస్యలన్నిటిని మీరే పరిష్కరించండి ప్రభువా. వారి అక్కర తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. మీరే గొప్ప సహాయం చేయండి నాయన. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి. మా ప్రయాణాలలో, ఉద్యోగాలలో, పనిపాటల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయండి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.